నమస్తే తెలుగు న్యూస్కి స్వాగతం. గత 2 రోజుల కిందట జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ప్రత్యేకంగా వాళ్ళ తాత, వాళ్ళ నాన్న, వాళ్ళ చిన్నాన్న మరణాల గురించి ప్రస్తావన తీసుకొచ్చినప్పుడు అందరూ అసలు ఏం జరిగింది చరిత్రలో అని తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ క్రమంలోనే నేను కూడా చరిత్రను తిరగేస్తున్నప్పుడు ఓ 5 సంవత్సరాల కిందటి వీడియో ఒకటి చూశాను. గంగాధర్ తాటి అనే ఒక ఐటీ ప్రొఫెషనల్ సింగపూర్లో ఉంటూ రాజారెడ్డి టు రాజశేఖర్ రెడ్డి అని ఒక వీడియో చేశారు. రాజారెడ్డి ఉన్నప్పటి నుంచి ఏం జరిగింది, రాజశేఖర్ రెడ్డి హయాంలో ఏం జరిగింది, రాజశేఖర్ రెడ్డి మీద ఎందుకు అటాక్ జరిగింది, ఓ మిలిటరీ ఆఫీసర్కి రాజశేఖర్ రెడ్డికి మధ్య ఎందుకు గొడవ జరిగింది, రాజారెడ్డి అప్పుడు ఆ మధ్యకాలంలో జరిగినటువంటి హత్యల్లో రాజారెడ్డి పాత్ర ఏంటి, ఇవన్నీ ఓ రీసెర్చ్ చేశాడు. ఆయన రీసెర్చ్ చేసి వీడియో చేశాడు 5 ఏళ్ల కిందట. ఒకసారి మళ్ళీ అదే గంగాధర్ తాటి గారితోనే మాట్లాడదాం. మనతో సింగపూర్ నుంచి జాయిన్ అవుతున్నారు ఆయన. గంగాధర్ గారు, వెల్కమ్ సార్. నమస్కారం అండి. ఈ ఈ ఆలోచన ఎందుకు వచ్చింది అసలు మీకు? ఎందుకు వాళ్ళిద్దరి రాజారెడ్డి టు రాజశేఖర్ రెడ్డి ఈ ఈ గ్యాప్లో ఆ మధ్యలో జరిగిన అన్నింటి మీద ఎందుకు రీసెర్చ్ చేయాలనిపించింది మీకు అసలు? ఓకేనండి. జనాలకి నిజాలు తెలియచేయాలి అనే దీంతోటేనండి, వేరే ఉద్దేశం ఏం లేదు. మీకు చూస్తే ఇప్పుడు అందరూ మొన్న జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడింది చూస్తున్నారు. ఏంటి, మా తాతయ్యని చంపేశారు, మా నాన్న ఇది ఇది మేము బాధితులమి ఇది అన్నట్టు మాట్లాడారు. జనాలకి ఎప్పటికప్పుడు ప్రతిదీ ఫ్రెష్ గా అనిపిస్తుంది. కానీ మీరు చూస్తే జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ముఖ్యమంత్రి అయినప్పుడు కూడా 2019లో ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా బిగినింగ్ ఇదే మాట్లాడేవాళ్ళు అండి. అండ్ అదే ఫస్ట్ కాదు, మీ అందరికీ గుర్తు చేయాల్సిన విషయం ఏంటంటే, ఇది సేమ్ స్క్రిప్ట్ ఇది మాట్లాడింది రాజశేఖర రెడ్డి గారండి. అప్పట్లో 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇది గెలిచిన తర్వాత చూస్తే దాదాపుగా 250 మంది దాదాపు తెలుగుదేశం కార్యకర్తలు చంపబడ్డారండి ఆ పీరియడ్ లో. అలాగే పరిటాల రవీంద్ర గారు చంపేశారు అప్పుడు. ఆ టైంలో అసెంబ్లీ వేదికగా ఈ హత్యా రాజకీయాల మీద వీటన్నిటి మీద పెద్ద ఆర్గ్యుమెంట్స్ ఇది జరుగుతున్నప్పుడు అప్పుడు రాజశేఖర రెడ్డి గారు లేచి ఇవన్నీ మాట్లాడారు. నేను క్రూరుణ్ణే అయితే మా నాన్న చంపిన వాళ్ళు ఇప్పటికీ తిరుగుతానే ఉన్నారు, మా నాన్న చంపిన వాళ్ళని వదిలేస్తానా, సెక్రటేరియట్ లో నా మీద కాల్పులు జరిగినాయి, ఇప్పటికి కూడా నా భుజం మీద ఇదిగోండి ఆ గాయం ఉంది అనేసి తీసి చూపించారండి ఆయన. ఇదన్నీ అసెంబ్లీ సాక్షిగా ఆన్ రికార్డు. ఆ రోజు పరిటాల రవీంద్ర గారి హత్య జరిగిన తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్స్ అన్నిట్లో జరిగిన ఆర్గ్యుమెంట్ ఇది. మీ దగ్గర అవన్నీ కలెక్ట్ చేసి పెట్టున్నారా వీడియోస్? అప్పటి పేపర్లలో వచ్చిన ఆ ప్రింటింగ్ కట్టింగ్స్, పేపర్ కటింగ్స్? ఎస్ అండి, ఆ రోజు అసెంబ్లీ సెషన్ లో జరిగిన వీడియో క్లిప్ ఉందండి. అది ఆల్రెడీ నేను ఇంతకుముందు పెట్టిన వీడియోలో కూడా నేను అటాచ్ చేసే పెట్టాను. ఓకే ఓకే, రైట్. ఈ క్రమంలోనే అసలు రాజారెడ్డి గురించి మీరు శోధించినప్పుడు, రాజారెడ్డిని చంపిన వాళ్ళని పక్కన పెట్టుకుని సేమ్ రాజశేఖర్ రెడ్డి చెప్పిన స్క్రిప్టే జగన్మోహన్ రెడ్డి కూడా ఇప్పుడు మొన్న ప్రెస్ మీట్లో చెప్పాడు కదా, అప్పుడు జరిగినటువంటి హత్యల్లో రాజారెడ్డి పాత్ర ఏంటి? ఆ వెరైటీస్ గనుల వ్యవహారానికి సంబంధించి ఆ వెరైటీస్ అప్పుడు ఆ గనుల్లో మైనింగ్ చేస్తున్న వ్యక్తికి రాజారెడ్డికి సంబంధం ఏంటి? ఆ తర్వాత ఆయన ఎందుకు చనిపోయాడు? ఈ విషయం మీద కూడా మీరు పరిశోధించారా? పరిశోధించడం కాదండి, ఎగ్జాక్ట్ గా ఇదే పాయింట్ ని ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీలో అడిగారండి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఏమన్నారంటే, ఓకే ముఖ్యమంత్రి గారు రాజశేఖర రెడ్డి గారు మీరు బాగా చెప్పారండి, మీ నాన్నను చంపారు అంటున్నారు, మీ మీద సెక్రటేరియట్ లో కాల్పులు జరిగినాయి అంటున్నారు, ఇవన్నీ బాగా చెప్తున్నారు, కానీ అవన్నీ చేసింది ఎవరు? ఎందుకంటే అప్పటికి నేను రాజకీయాల్లో లేను, తెలుగుదేశం పార్టీ అనేది అప్పటికి ఉండలేదు. ఇవన్నీ జరిగింది ఎప్పుడు? నువ్వు ఎమ్మెల్యే కూడా కాకముందు 1975లో నీ మీద సెక్రటేరియట్ లో అటాక్ జరిగింది అనేసి అంటున్నావు. 1975కి మేమెవరం రాజకీయాల్లో లేము. మరి ఎవరు చేశారు మీ మీద? మీరు ఏం చేస్తే వాళ్ళు అది చేశారు. మీ హిస్టరీ కూడా చెప్పండి, అప్పుడు జనానికి అందరికీ క్లారిటీ వస్తుంది. ఆ హిస్టరీ ఏంటో పుస్తకాల్లో రాసింది మేము చెబుతాం వినండి అనేసి అది అసెంబ్లీ సాక్షిగానే రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడే చెప్పారు. ఏంటంటే ఆ రోజు సెక్రటేరియట్ లో 1970 అసలు హిస్టరీ ఇది అనేసి, అంటే కంటెస్ట్ కోసం ఇది రాజశేఖర రెడ్డి మీద జరిగిన అటాక్ గురించి అంతే కదా? రాజశేఖర రెడ్డి గారి మీద 1975లో, అప్పటికి ఆయన ఎమ్మెల్యే కూడా కాలేదండి. 1978లో ఆయన తొలిసారి ఎమ్మెల్యే అయ్యారు. అది చంద్రబాబు నాయుడు గారు కానీ రాజశేఖర. అవును 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 అవును. సో 75లో
సో దీనికి ముందు ఏంటంటే ఇప్పుడు రాజారెడ్డి గారి వాళ్ళది, రాజశేఖర రెడ్డి గారి వాళ్ళది, వీళ్ళది బలపనూరు అండి. బలపనూరు నుంచి పులివెందులకు వచ్చారు. పులివెందులకు వచ్చిన తర్వాత 1971-72 ఆ టైంలో వీళ్ళు రాజారెడ్డి గారి భార్య, రాజారెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ అమ్మగారు, రాజారెడ్డి గారు ఇద్దరు కూడా ఆ పులివెందుల్లో పంచాయతీ ఎన్నికల్లో వార్డు మెంబర్లుగా నిలబడ్డారు, కమ్యూనిస్టు సానుభూతి పరులుగా నిలబడితే. అందులో ఆ ఎలక్షన్స్ లో రాజశేఖర రెడ్డి గారి తల్లి గారు అయిన జయమ్మ గారు 5 ఓట్ల తేడాతోటి ఒక అడ్వకేట్ కృష్ణమూర్తి గారు అని అనేసి ఆయన చేతిలో ఓడిపోయారు. అది అప్పట్లో ఆపోజిట్ కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎవరంటే డిఎన్ రెడ్డి గారి వర్గం. సో ఆ డిఎన్ రెడ్డి గారి వర్గం దాడులు కానీ లేకపోతే ఏదైనా కానీ వీటన్నిటి వల్ల ఏంటంటే అక్కడ గనుల యజమాని ఒక ఆయన ఉన్నారు, వెంకట నరసయ్య గారు అని అనేసి. ఆయన పద్మశాలి క్యాస్ట్, ఇది రైల్వే కొడూరు ఏరియా. సో ఆయన కూడా కమ్యూనిస్టు సానుభూతి పరుడు, కొంత కమ్యూనిస్టులకి ఫండింగ్ ఈ టైప్ లో ఇది చేస్తూ ఉంటారు. ఆయన గనుల దగ్గర ఈయన రాజారెడ్డి గారిని ఒక సూపర్వైజర్ గా పెట్టుకున్నారు. అది సూపర్వైజర్ గా పెట్టుకొని కొన్నాళ్ళు అలా నడిచింది. ఆ తర్వాత 2 సంవత్సరాలకి ఆ సూపర్వైజర్ గా జాయిన్ అయిన 2 సంవత్సరాలకి 1974 ఆర్ 75 జూలైలో ఆ గనుల యజమాని అయిన వెంకట నరసయ్య గారు హత్య చేయబడతాడు నడి రోడ్డు మీద కడప దగ్గర. ఆ హత్య కేసులో A1 రాజారెడ్డి గారు, A2 వచ్చేసరికి జార్జిరెడ్డి గారు. జార్జిరెడ్డి గారు అంటే రాజశేఖర రెడ్డి గారు వాళ్ళ సోదరుడు. ఇది వీళ్ళిద్దరూ అన్నమాట. ఆ తర్వాత ఆ గనులన్నీ విజయలక్ష్మి రెడ్డి బైరటీస్ గా మారిపోయింది. అది రాజశేఖర రెడ్డి గారు వాళ్ళు ఆక్రమించుకున్నారు అనేది దాని కిందకి మారిపోయింది. ఆ తర్వాత సంవత్సరానికి ఈ ఏదైతే రాజశేఖర రెడ్డి గారు సెక్రటేరియట్ మీద సెక్రటేరియట్ ఆయన మీద కాల్పులు జరిగినాయి కదా, ఆయన చెప్పిన దాకా కూడా చాలా మందికి తెలియదండి. అది రాజశేఖర రెడ్డి గారు చెప్పిన తర్వాత అందరికీ తెలిసింది. ఆ తర్వాత 6 నెలలకు ఏమో రాజశేఖర రెడ్డి గారి మీద సెక్రటేరియట్ లో కాల్పులు జరిగింది. అది ఎలా జరిగిందంటే రాజశేఖర రెడ్డి గారి వాళ్ళకి ఏదో పనులుంటే అక్కడ ఉన్న ఒక సెక్షన్ ఆఫీసర్ ని వీళ్ళు లోపరుచుకొని ఆపోజిట్ పర్సన్స్ రాజశేఖర రెడ్డి గారిని తొందరగా రండి, ఇక్కడ ఫైల్ మీద మనకి పనులు అయిపోతాయి అని అనేసి పిలిపించారు. అందుకని ఆయన పెద్ద సెక్యూరిటీ లేకుండా వచ్చారు అన్నమాట. ఆ టైంలో వస్తే అప్పుడు ఆయన మీద కాల్పులు జరిగితే అప్పుడు ఆ సెక్షన్ ఆఫీసర్ కి ముందు బుల్లెట్ జరిగి, ఆ తర్వాత సెకండ్ టైం వచ్చేసరికి రాజశేఖర రెడ్డి గారికి ఇక్కడ హ్యాండ్ మీద, ఇక్కడ భుజం మీద సైడ్ జరిగింది. అది భుజం మీద ఇక్కడ తగిలింది అని పర్టికులర్ గా చూపించారు కూడా రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు. సో అది చేసింది ఎవరంటే ఏదైతే వెంకట నరసయ్య అనేసి హత్య గావించబడ్డారు కదా గనుల యజమాని, ఆయన బావమర్ది ఎక్స్ సర్వీస్ మెన్ సుబ్రహ్మణ్యం అనే ఆయన అండ్ మాధవయ్య అనే ఆయన వీళ్ళు చేశారు అని అనేసి అంటారు. వీళ్ళు ఆ వెంకట నరసయ్య హత్యకి ప్రతీకారంగానే వాళ్ళ బావమర్దులైన సుబ్రహ్మణ్యం ఎక్స్ సర్వీస్ మెన్ వాళ్ళు ఇది ప్లాన్ చేసి ఇది చేశారు, అది తప్పించుకున్నారు. అయితే మీకు యాక్సిడెంటల్ గా ఇంకోటి చూస్తే అదే సుబ్రహ్మణ్యం కూడా రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యారు కదా, ఆ ముఖ్యమంత్రి అయిన నెల రోజుల గ్యాప్ లోనే చనిపోయారు. అది సూసైడ్ అని అనేది చెప్తారు. అది ఆ సూసైడ్, ట్రైన్ యాక్సిడెంట్, ఇది అనేది చెప్తారు. ఆయన రాజశేఖర రెడ్డి గారు సీఎం అయిన ఒక నెల లోపే చనిపోయారు ఫస్ట్ టైం. సో అక్కడ ఆ సెక్రటరీ జరిగింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇలా అడిగారు, నువ్వు ఏ కాడికి మా నాన్న చంపారంటావు, లేకపోతే ఇది నా మీద కాల్పులు జరిగినాయి అంటావు, అసలు అప్పుడెప్పుడు ఎవరో రాజకీయాలు లేవు, నువ్వు లేవు, నేను లేవు, ఎవరో లేవు. రాజకీయాల్లో లేనప్పుడే మీ మీద హత్యలు ఇవన్నీ జరిగినాయి అంటే మీరు ఎన్ని హత్యలు చేస్తే ఇవన్నీ జరిగినాయి, దాన్ని మీరు మళ్ళీ తీసుకొచ్చే రాజకీయాలకు పోవటమేంటి, దాన్ని రాజకీయ ఆరోపణ చేయటం ఏంటి అని అనేసి ఆ రోజే మేము మాట్లాడేస్తే ఏం మాట్లాడలేకపోయారు రాజశేఖర రెడ్డి గారు. సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు కూడా సేమ్ అదే స్క్రిప్ట్ తీసుకొచ్చి ఇది చేస్తా ఉన్నారు అనమాట. ఈయన రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత ఇవన్నీ చెప్పే ముందు, రాజకీయాల్లో రాకముందు ఇవన్నీ మటర్స్ జరిగినాయి కదా, ఇవన్నీ అటాక్స్ వాళ్ళ మీద జరిగినాయి కదా, అలాగే వాళ్ళ తాతగారిని మీసా కింద లోపల అరెస్ట్ చేశారు కదా, ఇవన్నీ ఎందుకు జరిగినాయి? దాదాపు 7 మర్డర్ కేసులు, 30 దొమ్మి కేసులు అండ్ 1969లోనే రాజారెడ్డి గారి మీద రౌడీ షీట్ ఓపెన్ అయింది. అప్పటికి చిన్నపిల్లలు కదండి చంద్రబాబు నాయుడు గారు, వీళ్ళందరూ రాజకీయాలని 78కి అప్పుడు వచ్చింది. అప్పుడు చంద్రబాబు నాయుడు గారికి 19 ఏళ్ళు ఏముంటాయి అనుకుంటారు. అవన్నీ ఎవరు చేసింది, మరి ఏ రాజకీయ కక్షతోటి అవన్నీ చేశారు? అన్నిటినీ తీసుకొచ్చే ఆరోపణలు ఇవన్నీ కలిసి చెప్తే జనాలకి గుర్తుండదు అని అనేసి అనుకుంటారండి. ఒక్క మాట ఇక్కడ
సెక్రటేరియట్లో అటాక్, మిలిటరీ ఆఫీసర్ తోటి గొడవ రెండు ఒకటేనా? అదే మిలిటరీ ఆఫీసరేనా ఈ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి? లేదు లేదండి. ఓకే. అది మిలిటరీ ఆఫీసర్ తోటి గొడవ అనేది అది నెక్స్ట్ ఇంకొకటండి. అది అదెప్పుడు జరిగింది? అది రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత అండి. 1991 ఆర్ 92 ఆ టైంలో జరిగింది. ఆ టైంలో ఓకే. అది కూడా నేను చెప్పట్లేదండి. రాజశేఖర్ రెడ్డి గారి వీడియోనే డైరెక్ట్ ఉంది. ఆయనే చెప్పింది. మీకు ఉమ్, అదేంటంటే ప్యాలెస్ హైట్ హోటల్ అండి, హైదరాబాద్‌లో ప్యాలెస్ హైట్స్ హోటల్. ఆ ప్యాలెస్ హైట్ హోటల్‌లో ఒక మిలిటరీ ఆఫీసరు రాజశేఖర్ రెడ్డి గారిని కొట్టి, రాజశేఖర్ రెడ్డి గారి మీద తుపాకీ పెట్టి బెదిరించాడు అనేసి పోలీస్ స్టేషన్‌లో కంప్లెయింట్ ఇచ్చారు. కంప్లెయింట్ ఇచ్చింది ఎవరు? స్వయాన రాజశేఖర్ రెడ్డి గారేనండి కంప్లెయింట్ ఇచ్చింది. ఓ స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. మీకు అలాగే ఆ మిలిటరీ ఆఫీసర్, ఆర్మీ ఆఫీసర్ ఉన్నారు కదా, ఆయన కూడా వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. ఆయన ఏమని కంప్లైంట్ చేశారు? లేదు, రాజశేఖర్ రెడ్డి ప్యాలెస్ హైట్ హోటల్లో ముందు నా మీద దురుసుగా ప్రవర్తించి చేయి చేసుకోబోయాడు. అందుకని నేను అతన్ని కొట్టి ఇలా చేశాను నా ఆత్మరక్షణ కోసము అని అనేసి ఆయన కేసు పెట్టాడు. ఆ తర్వాత కొన్ని రోజులకి ఇద్దరు కేసులు విత్డ్రా చేసుకున్నారు. ఓకే. మీకు అందరికీ ఇక్కడ డౌట్ లేకపోతే ఆ రోజు జర్నలిస్టులు గాని ఆ రోజు అడిగినది ఏంటంటే, అప్పటికే రాజశేఖర్ రెడ్డి గారు పాపులర్ పర్సన్ అండి. ఆయన అప్పటికే పిసిసి ప్రెసిడెంట్ గా చేసున్నారు. అలాగే ఎంపీ అయ్యారు, ఎమ్మెల్యే అయ్యారు, ఇవన్నీ చేసున్నారు ఆయన. అలాగే మంత్రి కూడా అయి ఉన్నారు. అలాంటి పాపులర్ పర్సన్ ని హైదరాబాద్ లో ఒక హోటల్లో ఒక వ్యక్తి వచ్చి కొట్టి, లేకపోతే పిస్టల్ పెట్టి చేయటం, ఇవన్నీ జరిగాయేనా? అది రియాలిటీకి చాలా దూరంగా ఉంది కదా. అవును కదా. రియాలిటీకి చాలా దూరంగా ఉంది. కానీ మీరే వెళ్లి స్వయానా కంప్లైంట్ ఇచ్చారు. ఎలా జరిగింది? దీని వెనకున్న స్టోరీ ఏంటంటే, ఎగ్జాక్ట్ ఏంటి? గా అదే టైంలో పులివెందుల్లో 2 జంట హత్యలు జరిగాయండి. అదే ఓకే. రోజు అదే ఉమ్, రోజు పులివెందుల్లో 2 జంట హత్యలు జరిగినాయి. ఆ 2 జంట హత్యలు చేయించింది రాజశేఖర రెడ్డి గారు, రాజారెడ్డి గారు వీళ్ళు అని అనేసి ఒక ఇది. దాని నుంచి తప్పించుకోవటం కోసం, అలాగే అక్కడ నేను లేను అని అనేసి చూపించుకోవటం కోసం ఒక ఎలిబి క్రియేట్ చేసి, ఇక్కడ ఏమీ జరగని దానికి ఈయనొచ్చేసి ఇవన్నీ పెట్టారు అని అనేది ఆ రోజున్న ఆరోపణ అండి. అంటే మిలిటరీ ఆఫీసర్ కూడా ఈ స్టోరీలో భాగమేనా, లేకపోతే భాగమే ఆయనకు అండి. తెలియక ఆ స్క్రిప్ట్‌లో భాగం లేదు. తెలియక చొరబడ్డాడా? ఆయన మిలిటరీ ఆఫీసర్ కూడా కాదు. ఏదో సర్వీస్ మెన్ అండి అది. ఆ! సో, అది ఏదో క్రియేట్ చేసేసి ఇది పెట్టారు. కానీ అదే అంటే టైంలో అంటే ఈ ఈ ఈ క్రియేషన్లో ఆయన కూడా భాగమేనా, లేకపోతే తెలియక చొరబడ్డాడా అని? అది తెలియక గొడవ పడ్డారో, లేకపోతే అందులో భాగమో ఏదైనా అయ్యుండొచ్చు. ఖచ్చితంగా భాగమే అయ్యి ఉంటారండి. ఎందుకంటే ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు చాలా మందికి తెలిసిన వ్యక్తే కదండీ అప్పటికి. ఎవరు అంటే అంటే ఇద్దరు విత్డ్రా చేసుకున్నారని అన్నారు కదా మీరు. ఇద్దరు విత్డ్రా చేసుకున్నారండి ఆ తర్వాత. హుహుహుహు. ఏ ఏ స్టేషన్లో కేసు నమోదైంది తెలుసండి? కేసు పెట్టింది? స్టేషన్ ఐడియా లేదండి నాకు. అది హోటల్ నేమ్ వచ్చేసరికి ప్యాలెస్ సైడ్ హోటల్. అది హోటల్ నేమ్ తోటి సహా చెప్పింది రాజశేఖర రెడ్డి గారే అండి. మనకి పబ్లిక్ డొమైన్‌లో వీడియో ఉంది. రాజశేఖర రెడ్డి గారు చెబుతున్న వీడియోనే ఉంది. ఏది ఆ ధర్మపీఠంలో నుంచి ఒక బైట్ కట్ చేసి పెట్టారు మీరు, అదేనా? అవునండి. అందులో ఆయనే క్లియర్‌గా చెప్పాడు. నేను ఆ పులివెందులో అప్పుడు మర్డర్‌లు జరిగినాయి 2. దాని నుంచి హ్మ్. తప్పించుకోవడానికి నేను ఇలా క్రియేట్ చేశాను అని అనేసి మీరు అని నా మీద అనుమాన పడటము అది న్యాయం హ్మ్. గాదు. నన్ను అతను నిజంగానే కొట్టాడు. అందుకే నేను పోలీస్ స్టేషన్‌లో కేస్ పెట్టాను. పులివెందుల్లో జరిగిన 2 హత్యలకి నాకు సంబంధం లేదు అని అనేసి చెప్పారు. ఇప్పుడు మనకి ఓకే. చాలా వాటిలో సినిమాల్లో గాని, లేకపోతే మిగతా చోట్ల చూస్తా ఉంటారు కదండీ. ఎక్కడన్నా ఏదన్నా ఒక అసాంఘిక కార్యక్రమం, లేకపోతే ఒక ఇలాంటివి చేస్తున్నప్పుడు తాము అక్కడ లేము అని నిరూపించుకోవడానికి కొందరెళ్లి హాస్పిటల్‌లో జాయిన్ అయ్యేసి ఇదంతా చూపిస్తుంటారు. సిమిలర్ టైప్ హ్మ్. అన్నమాట. అదే టైంలో మేము ఇక్కడ గొడవ పడ్డాము. పోలీసులే సాక్ష్యము. పోలీస్ స్టేషన్‌లో కేసు ఉంది అని అనేది చూయించుకోవడానికి. హ్మ్. మరిప్పుడు సేమ్ అదే విక్టిమ్ కార్డ్ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ప్లే చేయడం అంటే దీని వెనక ఇంకేమన్నా స్టోరీలు ఆలోచించాల్సిన అవసరం ఉందంటారా? అదే కార్డు ఇప్పుడు అదే కార్డంటే వాళ్ళకింక చెప్పుకోవడానికి ఏమీ లేదండి. ఏమని చెప్పుకోగలుగుతారు? ఇప్పుడు ఎనీ రాజకీయ పార్టీ గూడా ఏమని చెప్తదండి? ఇదిగో నేనొస్తే ప్రజల జీవితాన్ని ఇలా మెరుగుపరుస్తాను, ఇన్ని ఉద్యోగాలు కల్పిస్తాను, ఇంత అభివృద్ధి లేకపోతే ఇది. అది ఆయన డిక్షనరీలోనే లేదు. ఆయనసలు అది అభివృద్ధి అనేది మేటరే కాదన్నట్టు చేశారు. సో, అలాంటప్పుడు ఆయన దగ్గర ఇంక చెప్పుకోవడానికి ఏముంది? ఇదే హత్య రాజకీయాలు. మీకు చూస్తా ఉంటే పొద్దున్న లేచిన కాడ నుంచి ఏం కనపడతా ఉంది?
వాళ్ళ చెల్లెళ్ళే వచ్చి చెబుతున్నారు వివేకానంద రెడ్డి గారి హత్య ఎవరు చేశారు లేకపోతే ఇది అని అనేసి. అలాగే మొన్న వాళ్ళ ఎమ్మెల్సీ వచ్చేసరికి మర్డర్ కేసులు ఇవన్నీ బయటికి రావడం, అలాగే జనాలందరూ కూడా ఈ పార్టీ వచ్చేసరికి ఒక క్రిమినల్ యాక్టివిటీస్ కి అన్నిటికీ ఒక అడ్డాగా మారింది. జనాలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు అంటే భయపడటమో లేకపోతే వైసీపీ అంటే భయపడే పరిస్థితుల్లో ఉన్నారు అని ఇది ఉన్నప్పుడు దాన్ని కవర్ చేసుకోవడానికో ఇదంతా చేసుకోవడానికి ఏమీ చెప్పలేక ఇదే చెప్పడం అన్నమాట. అది ఓకే. ఇప్పుడు సతీష్ రెడ్డి వాళ్ళ పార్టీలోనే కొనసాగుతున్నాడు కదా. సతీష్ రెడ్డి అప్పట్లో రాజారెడ్డి ఉన్నప్పుడు రాజారెడ్డి మర్డర్లో కూడా సతీష్ రెడ్డి పాత్ర ఉందన్నారు. తర్వాత కొట్టేశారు, ఎఫ్ఐఆర్లో ఆయన పేరు కొట్టేశారని తెలిసింది. అంటే సతీష్ రెడ్డి ఏమన్నా అప్పటి నుంచి దాంట్లో భాగమా? అంటే దాంట్లో భాగం అంటే రాజశేఖర్ రెడ్డి ఆడినటువంటి ఆఫీసరు వర్సెస్ రాజశేఖర్ రెడ్డి గేమ్ అని లాంటిదని నేను అనట్లేదు, కానీ సతీష్ రెడ్డి ఏమన్నా అప్పటి నుంచే ఏమన్నా కోవట్లాగా వ్యవహరించి ఉండవచ్చా? లేదంటే ఎఫ్ఐఆర్లో ఎందుకు పేరు తీసేస్తారు? సతీష్ రెడ్డి పాత్ర ఉందా లేదా అనే దాని మీద ఇప్పటికీ అనుమానాలు ఉన్నాయి కదా అక్కడ. ఓకేనండి. అక్కడ సతీష్ రెడ్డి గారు వచ్చేసరికి అదే టైంలో ఆయన హైదరాబాద్ లోనే ఉన్నారు, అసలు కడప ఏరియాలో కూడా లేరు. అలాగే అప్పట్లో సతీష్ రెడ్డి గారికి ఐ థింక్ అప్పుడే కొత్తగా పెళ్లి అవడం ఏదో జరిగింది. అంటే అందులో లేరు అనే దాంట్లో ఇది తీసేశారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే ఇంకొకటి, సతీష్ రెడ్డి గారి పాత్ర ఉంది ఇదంతా అనేసి చెప్పింది ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర రెడ్డి గారు, వీళ్ళేనండి. ఇప్పుడు నేను వేరే ఏమీ వద్దండి. 2019 ఎలక్షన్ డేట్ కి ఒక నెల ముందో 20 రోజుల ముందో నారాసుర రక్త చరిత్ర అనేసి పబ్లిష్ చేశారు కదా. ఆ నారాసుర రక్త చరిత్రలో అన్ని మర్డర్లు ఇవన్నీ పెడతా రాజశేఖర రెడ్డి గారి రాజారెడ్డి గారి మర్డర్ పెట్టేసి అందులో ప్రధాన నిందితులు ఆ రోజు ఉంది సతీష్ రెడ్డి, పార్థసారథి రెడ్డి, వీళ్ళు ఇదే సతీష్ రెడ్డి చంద్రబాబు నాయుడు అండ ఉంది, ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేస్తా ఉంటాడు, ఇది అనేసి రాశారండి 2019లో. నెక్స్ట్ 2024 ఎలక్షన్స్ కి వారం రోజుల ముందు కూడా సిమిలర్ స్టోరీ రాశారండి. నారాసుర రక్త చరిత్ర అని కాకుండా అలాంటిదే టైటిల్ ఏదో పెట్టి రక్త చరిత్ర అనేసి సాక్షిలో రాశారు. సేమ్ 2019 టెంప్లెట్ ని డిటో దించారు. డిటో దించేసి రాజారెడ్డి మర్డర్ దాంట్లో ఉంది కదా, అక్కడ సతీష్ రెడ్డి పేరు తీసేశారు, సాక్షి కరెక్ట్ తీసేశారు. సో అంటే ఏంటంటే బాగా ఇప్పుడు 2019 అది కేసు ఎప్పుడో క్లోజ్ అయిపోయింది. మీరు 2019లో మీ సాక్షి గెజెట్ లో రాసుకునేటప్పుడు అందులో సతీష్ రెడ్డి 2019 మార్చి 16వ తేదీ అనుకుంటా ఆ స్టోరీ వచ్చింది. అది 2019లో వచ్చేసరికి మీరు సతీష్ రెడ్డి పేరు పెట్టి రాశారు. మరి 2024లో వచ్చేసరికి సతీష్ రెడ్డి గారి పేరు రాయాల. ఎందుకని? ఇప్పుడు 19-24 మధ్య రాజారెడ్డి గారి కేసుకు సంబంధించి ఏమైనా ఆర్గ్యుమెంట్స్ కానీ లేకపోతే కొత్త పురోగతి కానీ ఏమైనా ఉందా? అది ఎప్పుడో క్లోజ్ అయిపోయింది కదా ఆ కేసు, దానికి సంబంధించింది ఏమి లేదు. 19లో ఉన్న వ్యక్తి 24 టైంలో మీ సాక్షి పేపర్లో ఎందుకు లేరు అంటే మీకు ఎప్పుడు, ఎందుకంటే 19లో వచ్చేసరికి సతీష్ రెడ్డి గారు తెలుగుదేశంలో ఉన్నారు, 24కి వచ్చేసరికి సతీష్ రెడ్డి గారు వైసీపీలో ఉన్నారు, అందుకని మీరు కన్వీనియంట్ గా తీసేసుకున్నారు. సో కన్వీనియంట్ గా ఎప్పుడు ఎలా కావాలనుకుంటే అలా వాడుకోవచ్చు అంతే. 2014 ముందు ఏంటి మీకు అందరికీ గుర్తుండే ఉంటే రిలయన్స్ మీద దాడులు చేయించారు, రిలయన్స్ పాత్ర ఉంది రాజశేఖర రెడ్డి గారి మరణంలో అనేసి ఆ రోజు విజయం గారు కానీ వీళ్ళందరూ కూడా ఆరోపణలు చేశారండి. అదే ఆరోపణ 2014 ఎలక్షన్ దాకా చేశారు. 19 ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత అదే రిలయన్స్ వాళ్ళని ఇంటికి పిలిచారు, భోజనాలు పెట్టారు, అంటే వాళ్ళకి రాజ్యసభ పదవి కూడా ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? ఇవన్నీ ఉంటే మళ్ళీ ఈ రోజు వచ్చి అదే ఆరోపణలు చేస్తున్నారు. మీకు ఇది ఒక ఇదిలాగైందండి. ఇప్పుడు ఆ రోజు కడప బై ఎలక్షన్ కానీ లేకపోతే పులివెందుల బై ఎలక్షన్ కానీ ఆ టైంలో విజయలక్ష్మి గారు వచ్చేసరికి ఇలా మా భర్త మరణంలో కుట్ర ఉంది, అనుమానాలు ఉన్నాయి అని అనేవాళ్ళు. ఆ తర్వాత ఛానళ్ళు మాట్లాడేవాళ్ళు కాదు. ఆ తర్వాత మళ్ళీ 2012 బై ఎలక్షన్స్ జరిగినాయి కదా 16 స్థానాలకి. ఆ బై ఎలక్షన్ టైంలో వచ్చి మళ్ళీ రాజశేఖర రెడ్డి మరణంలో కుట్ర ఉంది అని అనేసి మాట్లాడుతాం. అదే టైంలో బొత్స కానీ వీళ్ళందరూ మాట్లాడారు అనమాట. మీకు ఎలక్షన్ ప్రతిసారి అందులో కుట్ర అని మాట్లాడుతున్నారు. మొన్న పులివెందుల ఇది బై ఎలక్షన్ జరిగింది. ఆ తర్వాత నుంచి మీరేం మాట్లాడలేదు దాని మీద. ప్రతిసారి ఎలక్షన్ ముందు 2014 ఎలక్షన్ ముందు అదే మాట్లాడారు. 2019 ఎలక్షన్ ముందుకు వచ్చేసరికి మా బాబాయి మరణంలో ఇది అనేసి మాట్లాడారు. 2024 ఎలక్షన్స్ వచ్చేసరికి ఎవరి మరణం గురించి దేని గురించి మాట్లాడలేదు. వాళ్ళు ఎవరి మరణం గురించి దేని గురించి మాట్లాడకుండా వెళ్ళిన ఎలక్షన్ 2024 ఎలక్షనే.
2012 బై ఎలక్షన్ వాళ్ళ నానమరణంలో కుట్ర ఉందని వెళ్ళారు. 2014 అంతే కుట్ర ఉందని వెళ్ళారు. 2019లో వాళ్ళ బాబాయ్ మరణం కుట్ర వెళ్ళారు. కరెక్ట్. ఇప్పుడు మళ్ళీ అదే మాట మాట్లాడుతున్నారు. 12 నుంచి వచ్చింది. మళ్ళీ ఇది ఎలక్షన్కి 3 ఏళ్ళ ముందే మొదలుపెట్టినట్టున్నాడు అయితే జగన్మోహన్ రెడ్డి. కదండి, ఆయనకి చెప్పుకోవడానికి ఏముంది? ఏం చెప్తారు ఇప్పుడు ఆయన? దీన్ని ఒక ఎజెండాగా ఏమైనా తీసుకెళ్లే అవకాశం ఉందా ఎలక్షన్స్ వరకు? ఎట్లా ఇంకంతే నడిపిస్తా ఉంటారండి. ఇప్పుడు యువతలో వచ్చారు ఒకటి, యువతల నారా లోకేష్ గారు కానీ వీళ్ళు ఇదివరకు ఇట్లాగా సాఫ్ట్ గా మా ఇదిగా లేదు, అగ్రెసివ్ గా మీది ఒకటంటే 2 అనేలాగానే ఉన్నారు. గొడ్డల పార్టీ అని అనేసి ఇదంతా ఉంది. దానికి అది జనాల్లోకి బాగా వెళ్ళటం. అసలు ఫస్ట్ థింగ్, మిమ్మల్ని ఎప్పటి నుంచి అంటున్నారండి? ఇప్పుడు 2024 ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఓకే, అంతకుముందు జరిగింది అయిపోయింది, ఇది అయిపోయింది అని అనేసి నార్మల్ దీని అంశాల మీద మాట్లాడుతూ ఉన్నారు. మీరు వచ్చేసి సంబంధం లేకుండా మీ వాళ్ళు రప్ప నవ్వుతాము, ప్రతిసారి ఆ కత్తులు గొడ్డలతోటి ఫోటోలు, దాన్ని మళ్ళీ ఈయన జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసి రప్ప అంటే తప్పేంది, మేము వచ్చిన తర్వాత సప్త సముద్రాలు దాటి వచ్చినా గానీ అది చేస్తాం, ఇది చేస్తాం, ఇంకా ఇదే టైప్ లో మాట్లాడుతుంటే మీరే అవకాశం ఇస్తున్నారు ఎదుటోళ్ళకి. మీది ఒక క్రిమినల్ పార్టీ అనో లేకపోతే ఇదనో జనాలకు గుర్తు చేస్తుంది మీ బిహేవియరే. ప్రతిపక్షాలు ఇటు అధికారంగా పక్షం కానీ మీ అపోజిట్ పక్షాలు అంటే అంతగా వెళ్ళదు. మీ చేష్టలే ఇది వెళ్తా ఉంటాయి. మీకు రాజశేఖర రెడ్డి గారిని చూడండి. రాజశేఖర రెడ్డి గారిది ఇప్పుడు అందరూ ఉండి శాంతి కాముకులు గాను తెల్లగా పంచి కట్టుకొని ఇదంతా చూస్తుంటారు. మీరు 99 ఎలక్షన్స్ దాకా చూడండి, ఆయన వాడిన భాష వాళ్ళని నరికేస్తాం, వీళ్ళని నరికేస్తాం అని అనేసి ఆ మీసాలు తిప్పుతూ ఉండేవారు. అప్పట్లో ఆయనకి మీసాలు చాలా పెట్టుకునే వచ్చేవాళ్ళు. మీసాలు పెట్టుకుంటూ వచ్చేవాళ్ళు, పెద్ద పెద్ద గొడవలు చేస్తా కేకలేస్తా ఉండేవాళ్ళు, ఇవన్నీ చేస్తా ఉండేవాళ్ళు చాలా అగ్రెసివ్ గా. ఇవన్నీ చేస్తా ఆ తర్వాత 99 ఎలక్షన్స్ లో ఎప్పుడు అయితే ఓడిపోయారో ఓకే, మనల్ని జనం చూసి భయపడుతున్నారు, మనల్ని ఒక ఫ్యాక్షనిస్ట్ గానో ఒక ముఠా నాయకుడిగా ఇదంతా చూస్తున్నారు మన బ్యాక్గ్రౌండ్ చూసి, కాబట్టి మనం మారిపోవాలి, లేదంటే మారిపోయినట్టు కనిపించాలి. ఈ టైప్ లో మేకౌట్ చేసుకుంటా వచ్చారు. నా కోపం నరం తెగిపోయింది, ఈ డైలాగు చాలా ఫ్రీక్వెంట్ గా వాడుతూ ఉండేవారండి ఆయన. ఇలా చేసుకుంటే మీరేంటి, నేను మళ్ళీ వచ్చి నరుగుతాను, మళ్ళీ వచ్చి ఇది చేస్తాను, ఇది కాదు కదండి. నేను వచ్చి ఇది చేస్తాను, ఇది చేస్తే ఇది కదా. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్.